ఈ డ్రెస్ వల్ల నాకైతే చాలా కాన్ఫిడెన్స్ పెరిగిందనమాట. బికాజ్ అవుట్పుట్ ఆఫ్ ది డ్రెస్ చూడండి, ఏదో పెద్ద బొటిక్ వాళ్ళు స్టిచ్ చేసినట్టే వచ్చింది కదా, ఒక డిజైనర్ డ్రెస్ అనమాట. సో నేను కూడా స్టిచ్ చేయించగలను అన్న కాన్ఫిడెన్స్ పెంచింది. బికాజ్ నాదెంతండి, చాలా చిన్ని బొటిక్ పేజ్. సో మేము కూడా స్టిచ్ చేయించగలం. సో మమ్మల్ని కూడా సపోర్ట్ చేస్తూ, సో ఫాలో కొడుతూ, సో ఏదైనా చిన్ని చిన్ని ఆర్డర్స్ ఇస్తూ ఉండండి, మీకే తెలుస్తుంది ఎలా స్టిచ్ చేయిస్తాను అన్నది. ఓకేనా? కానీ ఎంత బాగా వచ్చిందో బయట చూసిన వాళ్ళందరూ చాలా చాలా బాగుంది అన్నారు. అండ్ ఈ క్రెడిట్ అంతా కూడా టైలరే అండి, చాలా బాగా స్టిచ్ చేశారు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. అండ్ ఈ క్లయింట్కి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. బికాజ్ ఈ డ్రెస్సే కాదండి, నేను పేజ్ స్టార్ట్ చేసిన కొత్తలో 1000 ఫాలోవర్స్ కూడా నాకు లేరు సరిగ్గా. అండ్ థర్డ్ ఆర్డర్ అనమాట ఈవిడిదైతే, విత్ 13K బడ్జెట్, అది కూడా మెన్స్ వేర్ సూట్ ఫుల్ మగ్గం వర్క్ స్టిచ్ చేయించుకున్నారు. నా వల్ల కాదండి, అప్పుడు ఎంతండి స్టార్టింగ్లో స్టార్ట్ చేశాను. సో పూర్తిగా ఫ్యాబ్రిక్స్ విషయం కూడా తెలియదు కదా, కానీ ఆవిడ మాత్రం నన్ను నమ్మి మీరు చెయ్యగలరు, చెయ్యాలి, మా హస్బెండ్కి మీరే స్టిచ్ చేయించి ఇవ్వాలి అని మెన్స్ వేర్ సూట్ స్టిచ్ చేయించుకున్నారనమాట. అది కూడా వితౌట్ మెజర్మెంట్స్, అది పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇదైతే వాళ్ళ తెలిసిన వాళ్ళ పాప బర్త్డే అంట. సో ఇది కూడా వితౌట్ మెజర్మెంట్సే ఇచ్చారు బర్త్డే సర్ప్రైజ్ కోసం. సో లోపల మేము ఎక్స్ట్రా ఉంచుతాము, సో దానివల్ల లూజ్ చేసుకోవడానికి అయి ఉంటుంది. సో చూసారు కదా ఎంత బాగుందో. ఈ ఫ్రాక్ అయితే నా దిష్టి తగిలేలా ఉంది, చాలా చాలా బాగా వచ్చిందనమాట. మరి మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. భలే బార్బీ ఫ్రాక్లా చాలా బాగుందండి. పేస్టల్ కలర్ కావాలి అన్నారు కాబట్టి ఈ విధంగా ఉంది. రెడ్ అయితే ఇంకా బాగా అనిపిస్తుంది వీడియోలో. సో మరి మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్.